ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి చదువుకుందాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతురండి. మా ఆత్మీయ జీవితాలు నీ సారూప్యంలోనికి రావటానికి సహాయపడండి, కృప చూపించండి. అయోగ్యుడును అపాత్రుడను నిష్ప్రయోజకుడును మీ సులువు చాటును మరుగుపరుచుకునండి. కావలసిన మాటలు, ఉచ్చారణ, ఆలోచన, తలంపు మీరు అనుగ్రహించండి, కృప చూపించండి. పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితం యొక్క గోల్ ఏంటి? క్రీస్తు ప్రభువారి సారూప్యములోనికి మనం రావటం. ఇది క్రైస్తవ జీవితం యొక్క అంతిమ గమ్యం. రక్షణ పొందిన నువ్వు నేను, క్రొత్తగా జన్మించిన నువ్వు నేను, మనం ఎదుగుతూ ఎలా ఎదగాలి అంటే క్రీస్తు ప్రభువారి వలె మనం ఎదగాలి. అక్కడే చూడండి, ఎఫెసీ పత్రికలోనే మనం చదివిన 4వ అధ్యాయంలో ఏం రాయబడింది? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎదగటం ఆ పైన 11-12 వచనాల్లో ఉంది చూడండి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగుటకు ఆయన ఇలాగూ నియమించాను. కాబట్టి క్రైస్తవ జీవితం స్టాటిక్ కాదు. స్టాటిక్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ చెక్కది ఉంది, ఇంకో 100 సంవత్సరాలైనా ఒకవేళ ఉంటే, మధ్యలో చదలబడుతుంది, ఒకవేళ ఉంటే ఇలానే ఉంటుంది. దీంట్లో ఎదుగుదల ఉండదు, ఏముండదు, ఇది అట్లానే ఉంటుంది. కానీ మన క్రైస్తవ జీవితం, మన జీవితంలో ఎదుగుదల ఉంటుంది. మధ్యలో కృంగిపోతాలు ఉంటాయి, క్షీణించటాలు ఉంటాయి. దేర్ ఇస్ అ డైనమిజం ఇన్ ఇట్. అలాగే మన క్రైస్తవ జీవితం, మనం జన్మించాం, ప్రభువు మనల్ని తిరిగి జన్మింపజేశాడు. కానీ మనం ఏం చేయాలా? ఎదగాలి, పెరగాలి, బలము పొందాలి, బలము కలిగి జీవించాలి. ఎదిగి 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 ఎక్కడి వరకు ఎదగాలి అంటే క్రీస్తు ప్రభువారి లాగా మనం ఎదగాలి. ఇది క్రైస్తవ జీవితం. అలా ఎదగటానికి ఇప్పుడు దేవుడు మనం రక్షించి అలా వదిలేయలేదు. బాబు మీరు నరకానికి వెళ్తున్నారు, మీ పేరు ఇక్కడ కొట్టేశాను, ఇక్కడ రాసేశాను, మనం పరలోకంలో కలుసుకుందామని మనం వదిలేయలే. దేవుడు తన వాక్యం ఇచ్చాడు, మన లోపల పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు, మనకు ఒక సంఘం ఇచ్చాడు. ఎందుకు ఇవన్నీ? ఏంటి ఉద్దేశము అంటే మనము ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఇది క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశం. ఎదుగుదల లేకపోతే అది గొప్ప ప్రమాదం కదా. పోయిన వారం కొన్ని మన వచనాలు చదివాం. కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, మీరు పసిపిల్లల్లాగా ఉన్నారు, కాబట్టి నేనేం చేశాను? మిమ్మల్ని పాలతోనే పెంచాను, కానీ ఆహారంతో మిమ్మల్ని పెంచలేదు. కొరింథీ సంఘం పెద్ద సంఘమే, కానీ ప్రాబ్లం ఏంటంటే వారు ఎదగల. కాబట్టి పౌలు గారు ఏం చేస్తున్నాడు? పాలు పోస్తున్నాడు. హెబ్రీ పత్రికలో కూడా గ్రంథకర్త అంటాడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా మూల పాఠములలో కొన్నిటిని మీకు మరలా ఒకడు బోధింపవలసి వచ్చాను. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యం. కానీ మనం కూడా సంవత్సరాలు గడిచే కొలది, వారాలు గడిచే కొలది
కొంచెం మనం కూడా ఆలోచించాలి. మనం ఎదిగామా క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా, విశ్వాసములో, ప్రేమలో, పరిపక్వతలో, మెచ్యూరిటీలో మనం ఎదుగుతున్నామా? అసలు ఎదుగుదల అనేది కనిపిస్తుందా? ఒకప్పుడుండే తొందరపాటు తగ్గిపోయిందా? కలవరం తగ్గిపోయిందా? ప్రభువులో స్థిరంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామా? చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తే అర్థమయ్యేది ఏంటంటే, చాలామంది జన్మిస్తారు, కొత్తగా జన్మిస్తారు, రక్షణ పొందుతారు, కానీ వారు చాలా బలహీనులుగా ఉంటారు. కారణం ఏంటి అంటే, క్రైస్తవ జీవితానికి కొన్ని ప్రాముఖ్యమైన మూల పునాదులు ఉన్నాయి. కనుక మనం పోయిన వారం ద ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అని ఒక సిరీస్ ఆరంభించాం. అంటే ఇవి ప్రాముఖ్యమైనవి, చాలా ఉన్నాయి క్రైస్తవ జీవితానికి కావాల్సినవి, కానీ ఇవి ద ఫండమెంటల్ థింగ్. ఇక్కడ మీకు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక యాక్రోనిమ్ గ్రాస్ప్ అని మీతో చెప్తూ వచ్చాను. కానీ ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటి అంటే, మొట్టమొదట క్రైస్తవ జీవితంలో ఎదగాలి అంటే కావాల్సింది దేవుని వాక్యము, గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము. రెండవది ప్రార్థన, రిలేషన్షిప్ ఇన్ ప్రేయర్. మూడవది అసెంబ్లింగ్ యాజ్ ఎ చర్చ్, సంఘముగా కూడుకోవటం. నాలుగవది సువార్త ప్రకటించటం, షేరింగ్ ద గాస్పల్. ఐదవది పర్సనల్ టెస్టిమనీ, పర్సనల్ ప్యూరిటీ, పర్సనల్ హోలీనెస్. ఇవి ప్రాముఖ్యమైనటువంటి. ఎప్పుడైతే ఇవి లోపిస్తాయో, నేను చూస్తూ ఉంటాను, నేను క్యాంపస్లో ఉన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు నాతో పాటు ఒక వ్యక్తి మార్మన్స్ పొందాడు. నాకంటే అంతే, నేను రక్షణ పొందిన కొత్తలో ఒక 6 నెలలకి నా సీనియర్ ఉండేవాడు, రూమ్మేట్. అంతకుముందు చాలా దారుణంగా జీవించేవాడు, చాలా అలవాట్లో ఉండేవాడు. ఓయూ క్యాంపస్లో మాకేం పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు, అంతా మా ఇష్టము. కాబట్టి చాలా అంటే ఎప్పుడో వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు. నేను కూడా అప్పుడు ఆ రక్షణ పొందకముందు అలానే ఉన్నాను. సరే, తను ఒకరోజు మార్మన్స్ పొందాడు. అద్భుతంగా అప్పటికి నేను మార్మన్స్ పొందాను, సంఘానికి అటెండ్ అవుతున్నాను. తను కూడా మార్మన్స్ పొందాడు. పొద్దున్న 4ంటికి లేచి పాటలు పాడేవాడు. పాప ఆయన గొంతేమో బాగుండేది కాదు. ఈ 4ంటికి లేచి పాటలు పాడితే సరే, నేనంటే ప్రభు భక్తి ఉంది కాబట్టి సరే ఏదో అనుకుని అన్నదో పాడుతున్నాడు. మిగతా వాళ్ళే చచ్చిపోయేవాళ్ళు, ఒరే ఏందిరా ఇది, మమ్మల్ని చంపేస్తున్నాను. చాలా ఉత్సాహంగా ఉన్నాడు అసలు. మంచి 1-2 నెలలు బాగా అసలు మంచి. 3వ నెల ఏదో ఎగ్జామ్ ఉంది, సప్లిమెంటరీ ఉంది, మర్చిపోయాడు. ఆ టెన్షన్లో పడ్డాడు. అక్కడి నుంచి మళ్ళీ పాత జీవితానికి అలవాటు. ఇలా చాలామంది జీవితాలు చూస్తున్నాం. కారణం ఏంటి అంటే, దేవుని వాక్యము లేకపోవటం, లేకపోతే ఈ ప్రార్థన, లేకపోతే సంఘము లేకపోవటం, సహవాసం లేకపోవటం. ఇవి లేకపోతే క్రైస్తవ జీవితంలో ఎదుగుదల ఉండదు. కనుక పోయిన వారం మనం చూస్తూ వచ్చాం దేవుని యొక్క వాక్యం అనేది ఎంత అవసరం. ఈ వారం కూడా దేవుని వాక్యము గురించి మనం చూద్దాం. ప్రియరా, దేవుని వాక్యం అనేది దేవుడు మనకిచ్చిన అత్యంత గొప్ప బహుమానం. ఈ వాక్యము నా చేతిలో రావటానికి అనేక మంది తమ ప్రాణాలు తెగించి ప్రాణాలు పెట్టారు. విలియం టిండేల్ దేవుని వాక్యాన్ని తర్జుమా చేసినందుకు ఆయన్ని మరణశిక్ష విధించారు. జాన్ విక్లిఫ్, వీళ్ళందరూ కూడా దేవుని వాక్యము కొరకై తమ ప్రాణాలు పెట్టారు. ఇదేదో వీళ్ళు సులభంగా నా చేతిలోకి రాలేదు. మనం ఎంత అదృష్టవంతులం అంటే, మనం నివసించే కాలంలో మన భాషలో మనం చేతిలో పట్టుకోదగినటువంటి సైజులో నీకు నాకు బైబిల్ ఉంది. ఒక 500 సంవత్సరాల క్రితం బైబిల్ కేవలం లాటిన్లో మాత్రమే ఉండేది. అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ లేదు కాబట్టి ప్రజలు వాటిని కొనుక్కునే వాళ్ళు కాదు, అప్పుడు రాయాల్సి వచ్చేది. ఏది 500 సంవత్సరాల క్రితం. దాని తర్వాత జాన్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నాడు. మార్టిన్ లూథర్ జర్మనీలో ట్రాన్స్లేట్ చేశాడు. దాని తర్వాత టిండేల్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. అట్లాగా బైబిల్ అనేది మనకు వచ్చింది. దాని తర్వాత విలియం కేరీ భారతదేశానికి వచ్చి దాదాపు 30 భారతీయ భాషలు నేర్చుకొని బైబిల్ అంతటిని తెలుగు భాషలోకి, తమిళ్లోకి, మలయాళంలోకి ఆయన తర్జుమా చేసి నీకు నాకు అందించాడు. సిపి బ్రౌన్ లాంటి గొప్ప గొప్ప ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు నేర్చుకొని బైబిల్ తర్జుమా చేశారు. మనకు తెలుగు వచ్చి టైం ఉండి మనం దీన్ని చదవలేకపోతున్నాం. మీరు తర్వాత ఇప్పుడు వీలైతే మన తెలుగు బైబిల్లో ఈ మధ్య చక్కగా తెలుగు బైబిల్ చరిత్ర ఇస్తున్నారు. మరి మీ బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు, నా బైబిల్లో అయితే ఉంది. దాన్ని చదివితే చాలా ఆసక్తికరమైనటువంటి సంగతులు బయటపడుతూ ఉంటాయి. లాస్ట్లో మీరు చదవండి దాన్ని.
తెలుగు బైబిల్ ఎలా వచ్చింది, ఎంతమంది ఇంగ్లీష్ వాళ్ళు బైబిల్ కొరకై వారు ఎంతో ప్రియులరా. ఎప్పుడు తెలుసా ఈ సంగతులు? కరెంట్ లేదు అప్పట్లో, కంప్యూటర్ లేవు, అప్పుడు ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు. ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ భాష నేర్చుకొని ఇక్కడ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఇక్కడ భోజన పదార్థాలు తినుకుంటూ, వాళ్ళేమీ ఇంగ్లీష్ వాళ్ళు డబ్బులు ఇస్తే పంపించొచ్చిన మిషనరీలు కాదు, వారు ఎంతో క్రయం చెల్లించారు. కనుక దేవుని వాక్యమును మనం ప్రేమించటం అత్యంత అవసరమైనటువంటి సంగతి. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే దీన్ని మోయలేని స్థితిలో ఉన్నాం. చాలామంది ఏం చేస్తుంటారు, చిన్న చిన్న బైబిల్ తెచ్చుకుంటారు. సరే, అది అలవాటైతే, కానీ దీన్ని మోయటానికి ఇబ్బంది ఏంటి అని కదా. కొంతమంది పట్టుకోవాలంటే కూడా ఇబ్బంది. ఇప్పుడు లేదు, కానీ ఒక 20 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం ఈ అసెంబ్లీస్లో ఆఫీస్కి కూడా బైబిల్ తీసుకుని పోయేవాళ్ళు. ఆఫీస్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా తప్పనిసరిగా ఒక బైబిల్ బ్యాగ్ ఉండేది, బైబిల్ తీసుకున్నాను. అంటే తప్పనిసరిగా బైబిల్ బ్యాగ్ వేసుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ దర్ ఇస్ ద కమిట్మెంట్ దే హ్యావ్. బైబిల్ లేకుండా బయటికి వెళ్ళేది లేదు. దేవుని వాక్యాన్ని అలా ప్రేమించారు. దేవుని వాక్యాన్ని చదవటం ఎంత ప్రాముఖ్యం అంటే పిల్లరా, పోయిన వారం చెప్పాను, ఈ వారం కూడా చెప్తున్నాను. క్రైస్తవులము అని మనం చెప్పుకున్నప్పుడు ప్రతిరోజు దేవుని వాక్యం చదవకపోతే, ఎంత పెద్ద విశ్వాసులమైనా, ఎన్ని రోజులు సంఘానికి వచ్చినా మనం క్రైస్తవులము అని పిలువబడేదానికి అర్హత లేదు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా క్రమబద్ధమైనటువంటి రీతిలో, క్రమంలో మనం చదివి దాన్ని అర్థం చేసుకొని ధ్యానించటం ప్రాముఖ్యం. అందుకోసమే కీర్తనాకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వారానికి ఒకసారి ధ్యానించేవాడు కాదు, దివారాత్రము దాన్ని ధ్యానించటం. ముందు చదివితే తర్వాత ధ్యానం. ముందు ఎంతగా చదవగలుగుతామో అంతగా చదవటం ప్రాముఖ్యం. కనుక పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను, బైబిల్లో దేవుని యొక్క వాక్యం గురించిన కొన్ని మెటాఫర్స్ వాడబడుతూ వచ్చాయి, కొన్ని దృష్టాంతాలు వాడబడుతూ వచ్చాయి. ఈ వాక్యము విత్తనముతో పోల్చబడింది, ఈ వాక్యము ఆహారముతో, రొట్టెతో పోల్చబడింది, ఈ వాక్యము నీతితో పోల్చబడింది, ఈ వాక్యము అద్దముతో పోల్చబడింది, ఈ వాక్యము సుత్తితో పోల్చబడింది, ఈ వాక్యము అగ్నితో పోల్చబడుతూ వచ్చింది, ఈ వాక్యము తేనెతో పోల్చబడుతూ వచ్చింది. కనుక మొట్టమొదటిగా మనం చూసినప్పుడు పిల్లరా, ఈ వాక్యము జీవము గలది అని మనకు అర్థమవుతా ఉంది. కనుక ఈరోజు వర్తమానంలో మొట్టమొదటి అంశం ఏంటంటే, దేవుని వాక్యం ఎందుకు చదవాలి అంటే, ఈ వాక్యంలో జీవం ఉంది. ఇది న్యూస్ పేపర్ లాంటిది కాదు. న్యూస్ పేపర్ నువ్వు ఎంత చదివినా దాంట్లోంచి జీవమేమీ రాదు. నిన్నటి పేపర్ అయితే అసలు ఈరోజు నుంచి ఉపయోగపడదు. ఒక సంవత్సరం కింద పేపర్ అయితే మనం చదవడం కూడా చదవం. కానీ ఈ గ్రంథము ఇది జీవము గల గ్రంథం. ఎట్లా చెప్తాం? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు గ్రంథకర్త, ఏమన్నాడు? ఏలయనగా వాక్యము, దేవుని వాక్యము సజీవమై బలము గలదై, చదవండి 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై, దూరుచు తలంపులను ఆలోచనలను శోధించుచు. దేవుని వాక్యము సజీవం. ఇది జీవము లేని వాక్యము కాదు పిల్లరా. ఈ వాక్యము కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రజలను బ్రతికిస్తూ ఉంది. వాక్యము లేకపోతే జీవము లేదు. యేసు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో చక్కని మాట చెప్తున్నాడు, చూడండి. యోహాను సువార్త తీయండి అందరూ. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవం. ప్రియర, దేవుని మాటలు మనకు జీవము. ఈ వాక్యములో జీవముంది ప్రియర. ఇది జీవము లేని మాటలు కాదు. మన మాటలు జీవము లేని, మన మాటలు ఎవరిని బ్రతికించలేవు. కానీ దేవుని యొక్క వాక్యము జీవము కలది. అందుకోసమే ఆ యొక్క యేసు ప్రభువారు ఆయన అన్నాడు, నా శరీరమును తిని నా రక్తము త్రాగితే తప్ప నిత్య జీవం కలవాడు అంటే వాళ్ళందరూ అఫెండ్ అయిపోయారు.
అభ్యంతరపడ్డారు. అప్పటిదాకా యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఏం మాట్లాడుతున్నాడు మనం వెళ్ళిపోదాం పద. అందరూ వెళ్ళిపోయారు. 12 మంది మిగిలారు. వారితో ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. అప్పుడు పేతురు గారు అంటాడు, ఎవరి యొద్దకు వెళ్ళుదాము, ఇంకా మాకు ఎక్కడుంది, ఎందుకు వెళ్ళట్లేదయ్యా అంటే, నీవే నిత్య జీవపు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట దయచేసి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు పేతురు, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే, హీ హ్యాస్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవపు మాటలు. పిల్లరా, ఇది ఏదో మీకేదో టైం ఉండి ఇంట్లో టైం పాస్ కాక మీరు ఇక్కడికి రావట్లా, నాకేదో టైం ఉండి ఏదో నాకు వచ్చిన 4 మాటలు మీకు చెప్దాం అని నేను చెప్పట్లా. ఈ వాక్యములో ఏముంది అంటే జీవం ఉంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 47వ వచనం. 32వ అధ్యాయం 47వ వచనం. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇదో ఉట్టి ఉపయోగపడని వేస్ట్ మాట కాదు. ఇది మీకు జీవమే. ఏంటది? పైన వచనంలో ఏముందమ్మా? 32:46 మరలా ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ పిల్లలందరికీ ఆజ్ఞాపించండి, వీటిని మీ మనసులో పెట్టుకోనండి, మీ మనసులో దాచుకోనండి. ఎందుకు తెలుసా? ఈ మాటలు నిరర్ధకమైన మాటలు కాదు, ఈ మాటలు జీవము కలిగినటువంటి మాటలు. యేసు ప్రభువారు విత్తువారు ఉపమానం చెప్పాడు. విత్తనం విత్తేవాడు విత్తుతున్నాడు. కొన్ని నేలను పడ్డాయి, ఆకాశ పక్షులు చెత్తుకుని పోయాయి. ఇంకొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయి, మొలిచాయి, కానీ ఎండ రాగానే ఎండిపోయాయి. ఇంకొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, మొలిచాయి, కానీ అవి అణిగిపోయినాయి. ఇంకొన్ని మంచి నేలలో పడ్డాయి, ఫలించాయి. 20, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఏంటి విత్తనం అంటే అక్కడ వాక్యము. వాక్యములో జీవముంది, వాక్యములో జీవముంది. ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. 119వ కీర్తన 50వ వచనం, 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. వాక్యము బ్రతికిస్తుంది. పిల్లరా, ఒక వ్యక్తి తిరిగి జన్మించాలంటే ఈ లోక సంబంధమైన మాటలు చాలామంది ఏం చెప్తారంటే, సువార్త మనం అవతలకు అర్థం కావాలని చెప్పి లోక సంబంధమైన మాటలన్నీ వాడి లేకపోతే ఏదో కథలు చెప్తూ ఉంటారు. కానీ అసలు మర్చిపోయే సంగతి ఏంటంటే, ఈ మాటలు అర్థమైనా కాకపోయినా ఈ మాటలలో జీవం ఉంది. అందుకోసమే పేతురు గారు అంటాడు, 1వ అధ్యాయం 21వ వచనం. పేతురు గారు అంటాడు, అక్కడ ఇంకో మాట కూడా చదవండి అమ్మా, చక్కని మాట ఉంది. 93వ వచనం, 119వ కీర్తనలోని 93వ వచనం కూడా చదవండి. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. పిల్లరా, దేవుని వాక్యము బ్రతికిస్తుంది. అందుకోసం కదా యేసు ప్రభువారు అన్నాడు, ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవం. అంటే అర్థం ఏంటి? ఈ వాక్యము లేకపోతే జీవము లేదు. జీవము, వెలుగు, ఈ రెండు దగ్గర పదాలు కదా. యోహాను సువార్తలో అంటాడు, ఆ జీవము ప్రత్యక్షమాయను, జీవము వెలుగై ఉండెను అని రాస్తాడు. జీవము, వెలుగు. వాక్యాన్ని గురించి ఏం రాయబడింది? నీ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలిగెను. వాక్యములో జీవం ఉంది. రండి ఇప్పుడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా చదవండి దయచేసి. అమ్మా 22వ వచనం ఇంగ్లీష్లో 20. మీరు క్షయబీజము నుండి కాక, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి మనం, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి మనం ఎట్లా పుట్టాము అంటే, చాలామంది అనుకుంటారు నేను సువార్త చెప్పిన మారు మనసు పొందారు, నేను చెప్తే మారు మనసు పొందారు.
మనం చెప్తే మారు మనసు పొందడం కాదు, దేవుని వాక్యములో జీవం ఉంది. మనం చెప్పినామని కాదు. కొంతమంది అనుకుంటారు నేను ఎంతమందిని అంతమందిని. మనం కాదు, అది మనలో ఏం లేదు. మనం ఏం వాక్యం చెప్పే వాళ్ళం కూడా, మేము ఎక్కడ వాక్యం చెప్పేవాళ్ళు అతిశయించడానికి ఏం లేదు. ఇప్పుడు వడ్డించేవాడు అబ్బా కూర బాగుందంటే వడ్డించేవాడు అబ్బా నేను ఎంత బాగా వడ్డించా అనుకోవడానికి లేదు. అక్కడ వండినోళ్ళది పరిశుద్ధాత్మ దేవుడు. అట్లా అని చెప్పి బాగా చెప్పకపోతే ఆయనే అని చెప్పి అనడానికి లేదు. మళ్ళీ పిల్లరా, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవా. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దేవుని వాక్యం అవసరం. ఏదో ఉట్టి మాటలు కథలు లేకపోతే ఈ లోకంలో ఉన్న 4 జోకులు అయ్యేదో చెప్పేసేస్తే రక్షణ రాదు. దేవుని వాక్యము. యాకోబు పత్రిక అంటాడు, యాకోబు రాస్తూ అంటాడు చూడండి, 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుడు మనల్ని కన్నాడు. ఎట్లా కన్నాడు అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా, సత్యవాక్యము ద్వారా మనల్ని కన్నాడు. కనుక ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనకు జీవం ఇస్తుంది. అందుకోసం పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ తిమోతి 3వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు. 2వ తిమోతి రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు పరిశుద్ధ లేఖనములను బాల్యమును. పిల్లరా, ఈ లేఖనములు, ఈ పరిశుద్ధ లేఖనములు ఏం చేస్తాయంటే రక్షణార్థమైన జ్ఞానము కలగజేస్తాయి. కనుక దేవుని పిల్లలంగా ఒక రక్షణ పొందకపోతే దేవుని యొక్క వాక్యం చదువు, నీకు రక్షణ దొరుకుతుంది. రక్షణ పొందావా, మారు మనసు పొందావా, నీలో ఉన్న జీవము బలపడటానికి దేవుని యొక్క వాక్యము మీకు జీవము. ఇది లేకపోతే జీవము లేదు. తెస్సలోనికి రాయబడిన పత్రికలో అంటాడు పౌలు గారు, ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. సువార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని యొక్క వాక్యము, సువార్త, దేవుని యొక్క శక్తిని నా జీవితంలో. కనుక పిల్లరా, దేవుని వాక్యమును చదవకపోతే వీఆర్ మిస్సింగ్ ద లైఫ్. ఏమవుతుంది? జీవం లేకపోతే మరణించుతా. కనుక దేవుని యొక్క వాక్యము జీవము గలదు. ఆ జీవము అందుకోసమే రాస్తాడు, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని యొక్క వాక్యం నిరర్ధకం కాదు, అది ఫలిస్తుంది. దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, నా మాట నిష్ఫలముగా మరలదు, అది తను పంపిన కార్యమును నెరవేర్చును. దేవుని యొక్క వాక్యము అది పనిచేస్తుంది. కనుకనే ఈ వాక్యం అనేటువంటి జీవమును మనం కలిగి ఉండాలి. రెండవది, జీవంలో ఉన్న లక్షణం ఏంటంటే ఈ జీవానికి ఆహారం కావాలి. పిల్లలు పుట్టారు, వాళ్ళకి ఏం చేయాలా? చిన్నప్పుడు పాలు పట్టాలా, కొంచెం పెద్ద అయిన తర్వాత సిర్లాక్, తర్వాత ఇవన్నీ తినిపించాలా, ఇంకొంచెం పెద్ద అయితే అన్నం పెట్టాలా, ఇంకొంచెం పెద్ద అయితే ఇంకా మంచి మంచి భోజనం పెట్టాలా. ఎంతకాలం వరకు పెట్టాలా? బ్రతికున్నంత వరకు పెడుతూనే ఉండాలి. అప్పుడు మనలో ఉన్న జీవము కాపాడబడుతుంది. ఆల్రెడీ 20 సంవత్సరాలు పెట్టా, ఇంకెందుకంటే బలహీనమైపోతాం. ఆత్మీయంగా కూడా మన ఆత్మీయ జీవము బలపరచబడాలి అంటే ఆహారము కావాలి. ఏంటి ఆత్మీయమైన ఆహారం? దేవుని యొక్క వాక్యమే. ఏ విశ్వాస అయితే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెడతాడో, ఏ విశ్వాస అయితే నేను బిజీగా ఉన్నాను, నాకు కాలేజ్ ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నేను వంట చేయాలి, లేదా మా పిల్లలకు క్యారేజీలు కట్టాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, కాబట్టి నాకు టైం లేదు, నేను వాక్యం చదవను అనుకుంటారో వారి ఆత్మీయ జీవితాలు సన్నగిలి. చాలామంది ఆత్మీయ జీవితాలు చూస్తే వెచ్చదనమే లేదు, చల్లారిపోయి, ప్రభు మీద ఆసక్తి లేదు, ఒక ఎక్సైట్మెంట్ లేదు, ఆరాధనలో వారి అలవాటైన ఆరాధన, ఆత్మీయ జీవితంలో ఉత్సుకత లేదు, ముందు పరిగెత్తి ఎందుకు ఆగిపోయారు?
కారణం ఏంటి తెలుసా? ఎందుకంత బలహీనమైపోయారు అంటే సరిగా ఆహారం లేదు. ఏం ఆహారం లేదు? దేవుని యొక్క వాక్యం అనే ఆహారం లేదు. కాబట్టి ఏమైపోతాం? బలహీనమైపోతాం, శోధనలో పడిపోతాం. యేసు ప్రభువారు శోధన ఎలా ఎదుర్కొన్నాడు? దేవుని వాక్యము రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది. పాపాన్ని ఎదుర్కోవడానికి నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇంగ్లీష్లో అన్నాడు, ఐ హ్యావ్ హిడ్ ఇట్ ఇన్ మై హార్ట్. దాచుకున్నాను. ఎందుకయ్యా అంటే పాపము చేయకూడదు. ఎందుకు మనం బలహీనమైపోతున్నాం? ఎందుకు పాపంలో పడిపోతున్నాం త్వరగా అంటే వాక్యం యొక్క బలము మనలో లేదు. జాన్ బనియన్ అనేటువంటి భక్తి గురించి పోయిన వారం చెప్పాను మీకు. ఆయన ఒక చక్కని మాట చెప్పాడు, వాక్యము నిన్ను పాపము చేయకుండా ఆపుతుంది. వాక్యము నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది, లేదా పాపము నిన్ను వాక్యం చదవకుండా లేదా వాక్యం దగ్గరికి రాకుండా ఆపుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు వాక్యం నీ హృదయంలో ఉంచుకుంటే పాపము దగ్గరికి వెళ్ళవు. అదే పాపం లోపల ఉంటే వాక్యం దగ్గరికి రాలేవు. దిస్ బుక్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ దిస్ బుక్. దేవుని యొక్క వాక్యము. కనుక ఆత్మీయ జీవితానికి ఆహారం కావాలి. మనం ఎన్నిసార్లు భోజనం చేస్తాం? ఇంకా ప్రాముఖ్యంగా చెప్తాం, ఎన్నిసార్లు ఊపిరి పీలుస్తాం? ఎన్నిసార్లు ఊపిరి పీలుస్తాం? అబ్బా 10 సార్లు పీల్చాక కాసేపు రెస్ట్ తీసుకుందాం, బ్రేక్ అంటారు ఎవరన్నా? అవుతుందా? మనం బ్రతకాలంటే ఊపిరి పీల్చుకోవాలి. మనం బ్రతకాలి అంటే ఆహారం కావాలి. ఏంటి మనకు ఊపిరి, ఏంటి మనకు ఆహారం అంటే దేవుని యొక్క వాక్యం. దీన్ని మనం చదవాలి, దీన్ని ధ్యానించాలి, దీన్ని మన మనసులో ఉంచుకోవాలి, భద్రపరచుకోవాలి. మరియా ఆయన మాటలను హృదయములో భద్రము చేసుకునేను. ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాట వింటుంది. మార్త వచ్చింది, ఏంటి ప్రభువా, విస్తారమైన నాకు ఎన్ని పనులున్నాయి, వచ్చి రమ్మను. ఏం వినట్లేదు. మళ్ళీ కొన్నిసార్లు పెద్ద మందిరాలు ఇదో పెద్ద ఇష్యూ అయిపోతుంది. అసలు వర్తమానం వదిలిపెట్టి అందరూ పనులు చేస్తూ ఉంటారు. పిల్లరా, దేవుని వాక్యం అనేది ఇది మనం మామూలుగా మన భౌతిక జీవితంలో ఒక్క పూట ఆహారం మిస్ అయితే ఎంత పెద్ద ఇష్యూ అయిపోద్ది చెప్పండి. ఓయమ్మ మొహంతా దిగజారిపోయి వేలాడిపోయి మొహంతా బీక్కపోయి మధ్యాహ్నం తినలే, మధ్యాహ్నం బిజీ అంత పని, అన్నం తినలే. అదో పెద్ద ఇష్యూ, ప్రపంచ సమస్యలాగా అందరికీ చెప్పుకోవాలా. మరి దీని సంగతి పిల్లరా, ఇది మనకు అవసరం. ఇది మొట్టమొదటిగా ఎలా పోల్చబడింది? ఇది రొట్టెతో పోల్చబడింది కదా. రండి దేవుని యొక్క వాక్యంలో నుండి మనం కొన్ని సంగతులు చూద్దాం. దేవుని యొక్క వాక్యము రొట్టెతో పోల్చబడింది. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. దేవుని యొక్క మాటలను ఎందుకు ఆహారము మన జీవమును కాపాడుతుంది. ఆహారము మన ఎదుగుదలకు అవసరం. ఆహారం లేకపోతే ఎదగలేం. న్యూట్రియంట్స్, విటమిన్స్ లేకపోతే మనం ఎదగలేం. ఆత్మీయ జీవితంలో కూడా బలంగా ఉండాలంటే, పెను తుఫాన్లు వచ్చినా తట్టుకునేటట్టు ఉండాలంటే, సాతానుడు అటాక్ చేసినా తట్టుకునేటట్టు ఉండాలంటే, శ్రమల్లో కష్టముల్లో మనం బలంగా ముందుకు కొనసాగాలంటే నీకు నాకు ఏం కావాలంటే వాక్యం అనే ఆత్మ ఖడ్గం కావాలి. ఇదేదో ఒక్క రోజులో ఒక అధ్యాయం చదివి అబ్బా అయిపోయింది అనుకునేది కాదు. ఇది దినము జరిగేటువంటి ప్రక్రియ. మన ఆత్మీయ జీవితానికి కొలబద్ద ఏంటి అంటే ఎంత వాక్యం మనం తీసుకుంటున్నాం. 7 దినాల్లో క్రైస్తవులు ఎంత బలహీనమైపోయారంటే టైం లేదు. క్యాలెండర్లో ఒక వాక్యం, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వాళ్ళేమో క్యాలెండర్ కొన్ని వాక్యాలు ఏడతారు, ఇది మంచి వాక్యం, ఇది మంచి, అట్లుంటే ఈ మాటలు అంటే మనకు మంచిగా అనిపించే వరకు క్యాలెండర్లో పెడతారు. ఏది, నువ్వు వెళ్ళుము, నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ తక్కువ ఉంటాయి.
అంటే మనం చెర్రీ పికింగ్ ఇక్కడ వరకు ఈ తీసుకొని అవి పెడితే అవి చదువుకొని ఆ క్యాలెండర్ వాక్యం చదువుకొని నిజంగా ఎంత దయనీయమైన, ఒకవేళ క్యాలెండర్ వాక్యమే నువ్వు రోజు చదువుతుంటే నువ్వు చిన్న పిల్లోడివి ఆత్మీయ జీవితంలో ఎదగటం కష్టం. యవన సహోదరులు, యవన సహోదరులు, యవనస్తుడు తన నడత దేని చేత శుద్ధిపరచుకును, దేవుని వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. వాక్యము మనం ఎదుగుతున్న కొద్దీ వాక్యమును ఎంతగా మనం, ఇదేదో బోధించడానికి కాదు. కొంతమంది వాక్యం ఎలా చదువుతాడు, బోధించడానికి చదువుతాడు. బోధించడం అనే తర్వాత ముందు ఆత్మీయంగా ఎదగడానికి దేవుని వాక్యం మనకు అవసరం. కనుక వాక్యము ఆహారంతో పోల్చబడింది. మత్తయి 4:4 మనం చూసాం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా యేసు ప్రభువారు అన్నాడు, నేనే జీవాహారము, నేనే కనుక పిల్లరా, దేవుని వాక్యం అనే ఆహారాన్ని, దేవుని వాక్యం అనే రొట్టెను అనుదినము తప్పనిసరిగా దీన్ని మనం భుజించటం ప్రాముఖ్యం. బల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంత వాక్యమును తీసుకుంటున్నాం, దీనికి ఏం కొలత లేదు. ఏదో ఒక వాక్యం, ఒక ప్యాసేజ్, లేకపోతే ఒక 4 లైన్లు చాలే అనుకోవటానికి. చాలాసార్లు మనకి ఎక్కువ పోట్ల వాక్యం, లోపలికి పోట్ల. ఎందుకు పోట్ల? ఆల్రెడీ లోపల ఉన్నాయి. ఏమున్నాయి? దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండు చోట. అవి ఉంటే దివారాత్రము దాన్ని ధ్యానించలేము. లోపల ఆకలి లేదంటే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, ఏదో ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? ఆల్రెడీ లోపల ఉన్నాయి. రోజంతా రీల్స్ చూసుకొని, రోజంతా షార్ట్స్ ఏవో చూసుకొని అప్పుడు వాక్యం ఓపెన్ చేస్తే ఏం లోపల పోద్ది? వాక్యం ఏం వెళ్ళిపోద్ది? మన మైండ్ అంతా వేరే వాడితో ఆక్యుపై చేసుకొని దేవుని వాక్యం చదువుదామంటే ఏం లోపల పోద్ది? పోదు, విదా ప్రయాస అవుతుంది. కనుక దేవుని యొక్క వాక్యము చదవటం ప్రాముఖ్యం. దాని కొరకు సిద్ధపరచుకోవటం మన హృదయమును చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యము ఆహారముతో పోల్చబడింది. రెండవ దేంతో పోల్చబడింది? పాలతో పోల్చబడింది. రండి, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన పత్రిక, అమ్మా అందరం కలిసి చదువుదామా? అందరం చక్కని అద్భుతమైన మాట, చాలా అవసరమైనటువంటి మాట. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను, పిల్లల అపేక్ష. పిల్లలకు పాలు ఇవ్వండి, లాక్కుంటారు. పాల బాటిల్ ఇవ్వండి, లాక్కుంటారు. పాల బాటిల్ తీయండి, ఏడుస్తారు. వాళ్ళకి శక్తి లేదు కానీ ఉంటే కొట్టేస్తారు కూడా మనల్ని. అంటే బాటిల్ ఇవ్వవా, నాకు నా దగ్గర లాక్కుంటావా? అపేక్ష అదే. ఇప్పుడు మనకి వాక్యం అంటే బలవంతంగా కూర్చోబెట్టి వాక్యం చదువు, వాక్యం చదువు, వాక్యం చదువు అని చెప్పాల్సి వస్తుంది మనకి. ఇంకొంతమంది అసలు పాలు వదిలిపెట్టి ఆ యూట్యూబ్లో వచ్చే బోధలు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు బోధిస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు బోధించాలంటే వాళ్ళ సంఘంలో ఉండాలా, సంఘానికి క్రమంగా రావాలా, అన్నిటికీ రావాలా, సంఘంలో బాధ్యత తీసుకోవాలి, అప్పుడు వాళ్ళకి బోధించడానికి అవకాశం ఇచ్చేవారు, వాళ్ళు ఎదిగారని. ఇప్పుడు ఏం లేదు, ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, వాళ్ళు బోధించుకోవడం. ఒక్కోసారి అది క్లిక్ అవుతుంది. దాంట్లో వీ హ్యావ్ టు ఫిల్టర్ ఇట్ అవుట్. అక్కడ నిర్మలమైన వాక్యం సరే పిల్లరా, అది పక్కన పెడితే దేవుని వాక్యం అనే పాలను మనం అపేక్షించాలి. అపేక్షించాలంటే ఏమున్నాయి? కొన్ని మానేయాలి. అక్కడ ఏముంది? అక్కడ సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని అప్పుడు అపేక్ష మొదలవుతుంది. ఒకవేళ నీలో నాలో దేవుని వాక్యం పట్ల అపేక్ష లేదంటే వీ హ్యావ్ టు సెర్చ్ అవర్ లైఫ్స్. ఒక 2 వాక్యాలు చదవగానే మన మనసు లోపలికి వెళ్ళట్లేదు అనుకుంటే వీ హ్యావ్ టు సెర్చ్ ఇట్ అవుట్. దేవుని యొక్క వాక్యమును మనం స్వీకరించే వారేమి కూడా
కొత్తగా జన్మించిన శిశువులు ఎట్లాగా పాల కొరకు వారు వారు తహతహలాడతారో దేవుని యొక్క వాక్యము కొరకు తహతహలాడాలి. అలాగే దేవుని యొక్క వాక్యము బలమైన ఆహారంతో పోల్చబడింది. రండి కదా హెబ్రీ పత్రిక, దీనికంటే ముందు ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన సంగతులు అనే ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎన్నో సంవత్సరాలు అయింది కానీ వాళ్ళు ఎంతసేపటికి ఇంకా ఏ చిన్న చిన్న వాక్యాలు అక్కడితోనే ఆగిపోతుంది. కొంతమంది బైబిల్ చదువుతారు. ఏం చదువుతారు? సెలెక్టివ్ అనమాట. కీర్తనల గ్రంథం రోజు కీర్తన 23 తొందరగా అయిపోద్ది కదా. ఇంకో కీర్తన అయితే ఎక్కువ టైం పడుతుంది మరి. లేకపోతే ఏదో 91 కీర్తన, లేకపోతే అట్లా సెలెక్టివ్ అనమాట. ఎట్లా ఎదుగుతాం? ఎదగలేం మనం. వాళ్ళు పసిపిల్లల్లాగానే ఉన్నారు. సిద్ధాంతాలు తెలియట్లేదు, అసలైన బోధ తెలియదు. అందుకోసం ఏమైపోతుంది? గాలికి కొట్టబడినట్లు, కుయుక్తి చేత లాగబడినట్లు ఎటు పడితే అటు కొట్టుకుని పోతున్నారు. ఒకరు వస్తారు, నువ్వు భాషలో మాట్లాడు. అవునా, నేను భాషలో మాట్లాడాలా, నేను కూడా ట్రై చేద్దాం. ఇంకొకరు వస్తారు, అరే ఎట్లా కాదు ఇట్లా అంటారు. అని అవునా అట్లయిందా అని అట్లా పోతుంది. ఎటు గాలి వస్తే అటే. ఒక సంఘము, ఒక వెలుగు, ఒక ఇది దేవుని సిద్ధాంతము, దేవుడిలాగా చెప్పాడు అనేటువంటి స్థిరమైన పునాది లేదు. ఎటు గాలి వస్తే అటు. ఈరోజు గాలి ఇటు వచ్చిందా ఇటు పోవడం, రేపొద్దున గాలి అడిపోయిందా అటు. ఎందుకు అంటే ఆత్మీయమైన బలం లేదు. కారణం ఏంటి అంటే ఇంకా వారు పాలతోనే పెంచబడుతున్నారు. పిల్లలు మనం ఎదుగుతున్న కొద్ది సంగతులు అర్థం చేసుకోవాలి, ఎసిమ్యులేట్ చేసుకో. ఇదేదో వాక్యాన్ని అట్లా పట్టుకొని అక్కడెక్కడో నేను నీకు తోడయ్యుందును అనే ఆ మాటనే పట్టుకోమని కాదు. ఎసిమ్యులేట్ అంటే మనం అన్నం దీన్ని జీర్ణం చేసుకుంటామే, అట్లా వాక్యం యొక్క సారమును పట్టుకోవాలి. మనం చాలాసార్లు ఏం పట్టుకుంటున్నాం? వాక్యంలో ఉన్న ఫ్రేజ్, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి నందుదు. ఎంత అద్భుతమైన వాగ్దానం అనిపిస్తుంది. ఎవరితో అన్నారు? యోబు స్నేహితులు యోబుతో అన్నారు. దేవుడు అనలే ఆ మాట, దేవుడు అనలే. కానీ మనమేమనుకున్నాం, అబ్బా ఎంత మంచి వాగ్దానం అనుకుంటాం. మనం అర్థం చేసుకోవాలి, ఇది ఎవరు అన్నారు, ఎవరితో అన్నారు. ఉంది, మాట ఉంది అక్కడ. ఎవరన్నారు, ఎవరితో అన్నారు, అది మనకు వర్తించదా? ఇప్పుడు ఈ డిసెంబర్ వచ్చిందంటే ఇక అందరుగా వాగ్దానం అనగానే మనకి ఈ పేపర్ ఇది గుర్తొస్తుంది. నేను వాగ్దానం అంటే ఇది గుర్తుకు రాకూడదు, వాగ్దానం అంటే ఇది మొత్తం గుర్తుకు రావాలి. ఒక్కదాంతో మనం ఫిల్ చేసుకోకూడదు. దాంట్లో మనకు వర్తించేవి ఉన్నాయి, మనకు వర్తించని ఉన్నాయి. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే పసిపిల్లల్లాగా, ఇది నా వాగ్దానం, నీకు వాగ్దానం అయితే నాకు వాగ్దానం కాదా, నేను దేవుని కుమారుని పిల్లని కాదా, ఈ సంవత్సరానికి ఇదైనా దేవుడు ఏమైనా స్పెషల్ చేశాడా? అప్పటి దినాల్లో వాళ్ళకు వాక్యం లేదు, బైబిల్ లేదు కాబట్టి కొన్ని రోజులు అది క్షేమాభివృద్ధి కలగజేసింది. కానీ ఇప్పుడు ఇంత వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు వాగ్దానం వచ్చింది, దేవుడు నాకు 2024కి ఇది 25కి ఇదని దేవుడు రాసి పెట్టాడు. దీంట్లో ఏమన్నా ఒక సంవత్సరానికి ఒకటి పోనీ ఇది జాన్ బాబుకే, షాలేముకు కాదు, ఇది డానియల్ కాదు, అట్లా ఉంటుందా? దీంట్లో ఇది ఈ మాట డానియల్కి, ఈ మాట వాళ్ళకి అట్లా ఉంటుందా? ఉండదు. ఇది అందరికీ. నీకు వాగ్దానం అయితే నాకు వాగ్దానమే, నీకు వాగ్దానంగా నాకు కాదు. కాబట్టి దేవుని గ్రంథమును పూర్తిగా ధ్యానించండి. ఇది సమగ్రమైన మాట. దీన్ని మనం పీసెస్గా చేసుకొని ఇది నాకు, ఇది నీకు, ఇది ఈ సంవత్సరం, ఇది పోయిన సంవత్సరం, ఇది వచ్చే సంవత్సరం, ఇది కుటుంబానికి, ఇది రానోళ్ళకి. సరే వచ్చిన వాళ్ళు తీసుకుని వద్దాం, వాళ్ళు ఎవరో ఇంట్లో పడుకుని ఉంటారు, వాళ్ళకి వీళ్ళు ఇక్కడ తెస్తారు వాగ్దానాలని. వాళ్ళకి దేవుడు ఎందుకు ఇస్తారండి వాగ్దానాలు? వాళ్ళు మందిరానికి రారు, రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, వాళ్ళకి దేవుడు ఇస్తాడు వాగ్దానం. మనం ఇగో ఇస్తాం, మనం ఇస్తాం. పిల్లరా, మనం ఎదగాలి వాక్యంలో. వాక్యమును ప్రేమిద్దాం, వాక్యమును చదువుదాం, తీర్మానం చేసుకుందాం. రోజుకి ఎన్ని అధ్యాయాలు వీలైతే అన్ని అధ్యాయాలు. ఇది మన ఆత్మీయ జీవితానికి అవసరం. మాకొకటి నేర్పించారు మా కుటుంబంలో, రోజుకి తప్పనిసరిగా 3 అధ్యాయాలు చదవాలి. మా చిన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఆ వాక్యము
అది పనిచేస్తూ వచ్చిందని అనుకుంటాను. మాకేమి ఇంగ్లీష్ ట్యూషన్లో లేకపోతే ఇంకో ట్యూషన్ లేవు, కానీ వాక్యం మాత్రం ప్రతిరోజు 3 సార్లు చదవాల్సిందే కుటుంబ ప్రార్థనలో. అలా వాక్యముతో పరిచయం పెరిగింది, వాక్యంతో పరిచయం పెరిగింది. కనుక మన జీవితంలో పిల్లరా ఈరోజు పాఠం మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, దేవుని యొక్క వాక్యము రొట్టెతో పోల్చబడింది, దేవుని యొక్క వాక్యము పాలతో పోల్చబడింది, దేవుని యొక్క వాక్యము బలమైన ఆహారముతో పోల్చబడింది. మనం ఎదుగుతున్న కొద్దీ బలమైన ఆహారం కావాలి, ఆహారంలో బలమైనటువంటిది బలమైన ఆహారం కావాలి. అంతేకాదు దేవుని యొక్క వాక్యము తేనెతో పోల్చబడింది, సంతోషం ఇస్తుంది, సంతృప్తినిస్తుంది, మధురమునిస్తుంది. కొంతమందికి వాక్యంలో సంతోషం లేదు, కొంతమందికి దేవుని యొక్క వాక్యంలో సంతోషం లేదు. అలా అంటే కొంత ఏదో సమస్య ఉంది అని అర్థం. కనుక దేవుని యొక్క వాక్యమును ప్రేమిద్దాం, తీర్మానం చేసుకుందాం, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. వచ్చే సంవత్సరం రాబోతుంది, సంవత్సరంలో ఒక్కసారైనా బైబిల్ చదవకపోతే ఎట్లా? అంటే ఒక్కసారి అంటే ఒక్కరోజు కాదు, బైబిల్ మొత్తం సంవత్సరంలో ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయటం. రోజుకో 3 అధ్యాయాలు చదివితే ఆల్మోస్ట్ ఆల్ విల్ కంప్లీట్ ఇట్. 3 నుంచి 4 అధ్యాయాలు కానీ మనం చదవగలిగితే ఎంతసేపు పడుతుంది అంటారు? 3 నుంచి 4 అధ్యాయాలు చదవడానికి అరగంట పడుతుందా? గంట పడుతుందా? హార్డ్లీ 10 minutes. అంటే దాని అర్థం ఏంటంటే మనం 10 minutes కూడా వీఆర్ అనేబుల్ టు స్పెండ్ ఇట్. ప్రశ్న ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యంతో 10 నిమిషాలే స్పెండ్ చేయలేకపోతే నిత్యత్వంలో యుగయుగాలు ప్రభుత్వం ఎలా ఉందామని మనం? ఇట్స్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ 10 minutes హియర్, హౌ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టు లివ్ ఇన్ ద హెవెన్ ఫర్ ఏజెస్ టుగెదర్ ఇన్ హిస్ ప్రెజెన్స్? హౌ? అప్పటికే సడన్గా ఏదో మార్పు వస్తుందా? కాదు కదా. కనుక దేవుని వాక్యమును ప్రేమించి దాన్ని ధ్యానించి ఒక మాట చదువుకొని మనం ముగిద్దాం రండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదవండి. దివారాత్రము దాన్ని. పిల్లరా, నేను విధేయత గురించి ఇప్పుడు చెప్పట్లేదు, తర్వాత చెప్పుకుందాం. కానీ ముందు నేను ఏమంటున్నా అంటే, చదవటం ఆరంభిద్దాం. ముందే మనం ధ్యానం చేయలేం, ముందే మనకి ధ్యానం అని చెప్పి ఉట్టి కూర్చుంటే కుదరదు. ఎంతగా చదవగలుగుతామో అంతగా దేవుని వాక్యమును చదవండి, లోపల పెట్టుకునండి. ఒకవేళ అర్థమైతే, కొన్నిసార్లు అర్థం కావు, కొన్నిసార్లు అన్ని పేర్లే ఉంటాయి, కొన్నిసార్లు చరిత్ర ఉంటుంది, కొన్నిసార్లు ఆసక్తి. ఇప్పుడు లేవికాండం చదువుతాం, ఫస్ట్ టైం చదివినప్పుడు అర్థం కాదు, ఏందో అంత రక్తాలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, బలు అంటారు, మనకేం అర్థం కాదు. అర్థం కాకపోయినా దాన్ని చదవటం, అది ఎందుకు రాశాడో దేవుడి ఉద్దేశం లేకుండా ఏది రాయడు. అది అర్థమయ్యే టైంలో అర్థమవుతుంది, అన్నీ ఒక్కసారి ఫస్ట్ టైం చదివినప్పుడు అర్థం కావు. కానీ చదవటం మాత్రం ప్రాముఖ్యం. దేవుని వాక్యము అనేది మన హృదయంలో ఉంచుకోవటం ప్రాముఖ్యం. రండి ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం ప్రార్థన గురించి మనం చూద్దాం, దేవునితో సంబంధము ప్రార్థన అనే విషయాన్ని. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మా అందరితో మీరు మరొకసారి మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని చదివే విషయంలో మేము అనేక సార్లు తప్పిపోతున్నామని ఒప్పుకుంటున్నాం. మా పనులు ప్రయారిటైజ్ చేసుకునే విషయంలో మేము ఎంతో తప్పిపోతున్నాం. జీవితం అంతా ఎంతో తీరిక లేకుండా గడిచిపోతూ ఉంది. మా పనులేమో చాలా ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి, దేవుని వాక్యమేమో లాస్ట్కి అయిపోతుంది. ప్రభువా, దయతో మమ్మల్ని విడిపించండి, ఈ బద్ధకత్వం నుండి, సోమరితనం నుంచి విడిపించండి. మా పితరులు ఉదయం 4 గంటలకు లేచి 5 గంటలకు లేచి బైబిల్ చదివేటువంటి పితరులు మేము చూస్తూ వచ్చాం. నేటి దినాల్లో మేము అలా చేయలేకపోతున్నాం, ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. ఏదో మొక్కుబడిగా తప్పదు అన్నట్లుగా ఏదో త్వరగా చదివేసేసి ముగిచ్చేస్తున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి, ఈ తీరిక లేని జీవితంలోంచి మమ్మల్ని విడిపించండి.
నీ కొరకు సమయం కేటాయించటానికి, నీ వాక్యం కొరకు సమయం కేటాయించటానికి, నీ వాక్యం యొక్క మధురమైనటువంటి ఆ మాటలను మేము తీసుకోవడానికి, నీ స్వరం వినటానికి మీరు మాకు సహాయం చేయండి. నీ తేరి చూడటానికి కృప చూపించండి ప్రభువా. నీ జల్దరు వృక్షపు నీడలలో ఆనందభరితులుగా మమ్మల్ని చేయండి. మహోన్నతుని చాటున నివసించటానికి, సర్వశక్తిని నీడను విశ్రమించటానికి సహాయం చేయండి. కీర్తనాకారుడు అన్నట్టుగా నేను నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి వగర్చుచున్నాను అన్నట్లుగా మేము కూడా నీ వాక్యం కొరకు వగర్చటానికి సహాయం చేయండి. నీ వాక్యం కొరకు మేము టైం కేటాయించడానికి, నీ వాక్యము కొరకు డబ్బు, నీ వాక్యము కొరకు మా సమయము, నీ వాక్యము కొరకు మా శక్తిని త్యాగం చేయటానికి, క్రీస్తు ప్రభువును గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తము నష్టముగా పెంటగా ఎంచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. చిన్న వర్షం వస్తే మేము కూడికలు మానేస్తున్నాం, చిన్న గాలి వస్తే కూడికలు మానేస్తున్నాం, చిన్న చిన్న పనులు వస్తే మేము కూడికలు మానేస్తున్నాం, మందిరం మానేస్తున్నాం. వాక్యం అనేది మాకు ప్రేమ లేదు అని ఒప్పుకుంటూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ వాక్యము అమూల్యమైనది, నీ వాక్యము ప్రశస్తమైనది, ఇది వెండి బంగారాల కంటే విలువైనది. ఇది ఎంత విలువైనదో మేము గ్రహించలేక చాలా క్యాజువల్గా మేము తీసుకుంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి, మీ రక్తంతో కడగండి. నీ వాక్యమును ప్రేమించేవారిగా చేయమని కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మనము మోకరించి ప్రభు బలలో యోగ్యముగా పాల్గొనటానికి మన హృదయాలని మనము పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. మరి ప్రభులో క్షమాపణ అడిగి ప్రభు యొక్క రొట్టెలో మనం యోగ్యులుగా పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాసు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై చేయడని చెప్పాను. ఎవరైతే రక్షణ పొందినారో, మారు మనసు పొందినారో అటువారు మీ కుడి చేతిని చూచుని మీ దగ్గరకు వచ్చే పాత్రలో చిన్న రొట్టె ముక్క తీసుకోవాల్సిందిగా మనం చూస్తున్నాం. మిగతా వాళ్ళంతా కూడా